నమస్కారం. భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు ఆగస్టు 1 తారీఖున ఓపెన్ కాబోతా ఉంది. ఫ్లైట్స్ మాత్రం రేపు శుభముహూర్తం ఆగస్టు 17 అంట, అప్పటి నుంచి అన్నారు. సో ఆగస్టు 17 అంటే ఆగస్టు 16 మిడ్ నైట్తో ఇక వైజాగ్ ఎయిర్పోర్ట్ క్లోజ్. నెక్స్ట్ ఆగస్టు 17 ఎర్లీ మార్నింగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్. సో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి వైసీపీలో వాళ్ళు కానీ జగన్ కానీ అది మా క్రెడిట్ అని అన్నారంటే ఉయ్యండి మీరు, అంతే, ఇంకేం చేయొద్దు. ఎర్ర బస్సు రాని ఊరికంట ఎయిర్ బస్సు తెస్తాడండి చంద్రబాబు. భోగాపురం ఎయిర్పోర్ట్ మనకెందుకు, వైజాగ్ ఎయిర్పోర్ట్ పగ ఎగలు తోలుకుంటుంది మధ్యాహ్నం పూట, ఏడెందుకు అంటాడేంది అన్నాడు, ఆపిచ్చాడు, రైతు ఉద్యమాలు చేపించాడు. తీరా ఆయన వచ్చాక కేంద్ర ప్రభుత్వం అంతా చెప్పారు, అరే బ్రహ్మాండం ఉండిరా బాబు, అదిరే బాబు అంటే సరే అని చెప్పి మళ్ళీ శంకుస్థాపన చేశారు. అప్పుడు జిఎంఆర్ వాళ్ళు బతికిచ్చేవారు స్వామి అని చెప్పేసి పనులు మొదలెట్టారు. కూటమి గవర్నమెంట్ వచ్చాక ఇంకా ఎక్కడన్నా అనుమతులు ఇవ్వాల్సినవి కావచ్చు, మిగతా అసలు ఎలా ఏంటని చెప్పేసి కేంద్రంతో మాట్లాడి పౌర విమాన శాఖ రామ్మోహన్ నాయుడు కదా, సో ఫాస్ట్ అప్ చేశారు. టార్గెట్ లోపల ఇన్ టైం లోపల కంప్లీట్ చేసేసారు. ఆ భోగపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ప్రపోజల్ రావటం కానీ, ల్యాండ్ అలొకేషన్ కానీ, పర్మిషన్ అన్ని కానీ టీడీపీ హయాంలో ఇచ్చారు. జగన్ రెడ్డి వచ్చాక వాటిని మొత్తం ఆపేశాడు. చెప్పాడు కదా, మనోడి తెలిసిన విధ్వంసం సర్వనాశనం, అదే మనోడి తెలిసింది, అదే చేసేసాడు. బట్ వైజాగ్ మరలా అప్పుడు మనోడు ఎగ్జిక్యూటివ్ క్యాప్టెన్ హడావుట్ చేశాడు కదా, అప్పుడు అది నేవీ వాళ్ళది. అది ఏది వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా అదంతా నేవీ వాళ్ళది. అది సో నైట్ ల్యాండింగ్ అని కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయ్యేది కాదనమాట. ఇక అప్పుడు తప్పక సరే అయితే కొత్త ఎయిర్పోర్ట్ కట్టండి అన్నాడు. ఎయిర్పోర్ట్ కట్టేది ఏముంది, భోగపురం ఆల్రెడీ ముందు కదా, అదే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, స్థలం అన్నీ కూడా. సరే గో హెడ్ అన్నాడు. అప్పుడు తప్పనిసరి సరే కానివ్వండి అన్నాడు. కూటమి గవర్నమెంట్ వచ్చాక పట్టాలు ఎక్కించారు, పరుగులు పెట్టించారు, ఇన్ టైంలో కంప్లీట్ అయిపోయింది. ఇది నిజం. ఇక జగన్మోహన్ రెడ్డి అసలు ఏమన్నాడు, చిన్న వీడియో అటాచ్ చేస్తాం చూడండి. మీ పేరు ఏం పేరు తల్లి? నరసయ్యమ్మ. ఏ పేరు తల్లి? సేరప నరసయ్యమ్మ. నరసయ్యమ్మ. మీ పేరు నరసయ్యమ్మ. ఇదే ఊరేనమ్మా? రెడ్డి కంచేరు పక్క ఊరు. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము, మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఈ ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసయ్యమ్మ. ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరింది, సంతోష గడియలు వచ్చేసినాయి. మే 3, 2023 నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత పనులన్నీ చకచకా జరిగిపోయాయి. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసయ్యమ్మ. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. భోగాపురం అన్నది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసయ్యమ్మ. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం.